ఎన్టీఆర్, కాంచన గారులని జంటగా పెట్టి కలిసొచ్చిన అదృష్టం. కృష్ణ, చిత్తూరు నాగయ్య, నాగభూషణం, జమున గారులను పెట్టి ఉండమ్మ బొట్టు పెడతా. శోభనబాబు, వాణిశ్రీ గారితో చెల్లెల కాపురం. ఎన్టీఆర్, సావిత్రి గారులతో నిండు దంపతులు. గుమ్మడి, అంజలిదేవి, శోభనబాబు గారులను పెట్టి కాలం మారింది. కృష్ణ గారితో నేరము శిక్ష. శారద గారితో శారద. కాంతారావు, చంద్రమోహన్తో ఓ సీత కథ. అలాగే చిన్ననాటి కళలు, జీవన జ్యోతి, మాంగళ్యానికి మరో 3 సినిమాలు తీసి విజయం సాధించారు. అన్ని సినిమాలు మంచివే, కథాబలమున్నవే. కానీ విశ్వనాథ్ గారి మనసులో ఏదో లోపం ఉన్నట్లు ఫీల్ అయ్యేవారు. అందరూ తీస్తున్నట్లు తీయకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకురావాలనుకున్నారు. అంతేకాదు, అప్పుడే ఆయనకి ఒక ఆలోచన తట్టింది. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ఆచార వ్యవహారాల్ని కథాబలమున్న వస్తువులుగా తయారు చేసి వాటిని సినిమాలుగా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించి జయప్రదని, చంద్రమోహన్ని పెట్టి సిరిసిరి మువ్వ